ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకైనా టీవీ ఉందా అని అడుగుతున్నా. ఉందా ఎవరికైనా? తెలుగుదేశానికి టీవీ ఉందా? పవన్ కళ్యాణ్కి టీవీ ఉందా? బీజేపీకి టీవీ ఉందా? ఎవరికొంది టీవీ రాష్ట్రంలో? ఎవరికొంది? జగన్ కొంది. ఎవరికైనా పేపర్ ఉందా ఈ రాష్ట్రంలో? ఎవరికైనా ఉందమ్మా? ఎవరికొంది పేపరు? ఎందుకుంది పేపరు అంటే పేపరు టీవీ పెట్టుకుని తప్పుడు వార్తలు వేయడానికి అది ఒక పేపర్ పెట్టుకున్నాడు, టీవీ పెట్టుకున్నాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒక విషయం, ఎవరైనా నేరాలు చేసి ఘోరాలు చేసి రాజకీయాల్లో మనుగడ సాధించారా? ఇంతవరకు ఎవరన్నా చేసినట్టు సాధించారమ్మా నేను అడుగుతున్నా మీకు. అలాంటివన్నీ కూడా ఈరోజు నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేశారు. ఇంకో పక్క అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నారు. దానికి ఒక పొలిటికల్ రాజకీయ పార్టీ పెట్టారు. మన రాష్ట్రంలో మొన్న మీరందరూ బ్రహ్మాండంగా స్పందించారు. నేను 45 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎప్పుడూ ఇవ్వనటువంటి మా నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద విక్టరీ రాలేదు. 94% మేము పెట్టిన అభ్యర్థులందరూ గెలిచారు, బ్రహ్మాండంగా గెలిపించారు. ఇది ఒక చరిత్ర.